హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మనం హై నెక్ షోల్డరు అందరిది చూస్తాం, వేరే వాళ్ళది ఇలా పెట్టేసి నెక్ ఇలా పెట్టిండ్రు స్టార్, మనం అలా కుట్టుకోవచ్చా అని ఫీల్ అవుతుంటాం. అస్సలు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు షోల్డర్ ఎంత పెట్టిండ్రు, నెక్ ఎంత పెట్టిండ్రు, ఇలా కరువు ఎలా వచ్చింది, ముందు భాగంలో కుచ్చు రాకుండా ఎలా వచ్చింది అనేది ఆలోచిస్తారు కదా. నేను ఈజీగా టిప్ తోటి చెప్తాను. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు వచ్చే లైన్కి మనం 1/2 ఇంచు లోపలికి, అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా రావాలన్నట్టు లోపలికి వచ్చి లైన్ చేసుకున్న తర్వాత దాని ద్వారా రౌండ్గా మనం చంక గీయడం వల్ల మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇక్కడ ముడతలు రాకుండా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం షోల్డర్ అక్కడ ఎంత ఉంచుకున్నామో అంతే ఉంచుకొని ఇక్కడ నెక్ అనేది వాళ్ళ నెక్ ఎంత ఉంది, ముందు నెక్ డీపు అంటే వీళ్ళది 6.5 ఉంది. 6.5 ఉన్నప్పుడు 6.5నే పెట్టేసుకుందాము. 6.5 ఉందన్నప్పుడు 6.5 నెక్ పెట్టేసుకొని బాక్స్ గీసుకున్న తర్వాత కొంతమంది ఇక్కడ చాలా సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచు, మీడియం దొడిగే వాళ్ళకి 1/2 ఇంచు అలా లోపలికి పెట్టేసుకొని మనం ఈ స్కేల్ ద్వారా స్టార్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఈ స్కేల్ తోటి ఇలా మార్క్ చేయండి. చేయడం వల్ల మన స్టార్ నీట్గా వచ్చేస్తుంది. మనకు కూడా నెక్కు రాదని అస్సలు ఫీల్ కాకుండా, ప్లస్ మళ్ళీ దీంట్లో ఇట్లా గీసుకున్నప్పుడు మన ముందు భాగం వచ్చినప్పుడు ఈ చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర హై నెక్ వచ్చిన వాళ్ళందరికీ ముందు భాగం దగ్గర లూజ్ వస్తుంది అని అంటున్నారు కదా. ఆ లూజ్ రాకుండా చిన్న క్రాస్గా కరువు తీసేయండి, ఒక 2 పాయింట్స్ అంతా క్రాస్ తీసేయండి. అలా చేయడం వల్ల ముందు భాగంలో లూజ్ అస్సలు రాదు. ఇదైతే సేమ్ మనం అన్ని బ్లౌజ్లాగా కట్ చేసుకున్నట్టే, కానీ స్ట్రేట్ కట్ కాబట్టి మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్న పెట్టుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్న పెట్టుకోండి. ఇది పెట్టుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చా అంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలన్నప్పుడు 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, కానీ ఇది మాత్రం పెంచుకోండి. మనకి ఇలా 1 ఇంచ్ వేయడం వల్ల మనకు ముందు భాగంకి వెనుక భాగంకు ఇక్కడ మనకు షేప్ కరెక్ట్ రావడం వల్ల తగ్గిపోతుంది. చాలామంది అడుగుతున్నారు, ఆ డౌట్స్ మీకు వస్తాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.